హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. సో ఈరోజు మన వీడియో వచ్చేసి మన అందరిలలో బల్లులు అనేవి కామన్గా ఉంటూనే ఉంటాయి కదా. సో ఒక్కొక్క చోట ఏంటంటే కొంచెం ఎక్కువగా ఉంటాయండి. సో అలా ఉన్నప్పుడు ఏంటి అంటే మన మీద ఎక్కడ పడిపోతాయో బల్లులు అని చాలా భయంగా ఉంటుంది. లేదా తినే వాటి మీద ఎక్కడ పడిపోతాయో, వంటగదిలో ఉంటే కనుక ఏ పాల మీదో లేదా రైస్ మీద ఎక్కడ పడిపోతాయో చాలా భయంగా అనిపిస్తుంది. సో ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసి ఒక్కసారి ఈ విధంగా స్ప్రే చేసి చూడండి. సో బల్లులు అనేవి అస్సలు రావండి. చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక్కసారి ట్రై చేస్తే మీకే రిజల్ట్ అర్థమవుతుందండి. సో ఇప్పుడు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దామా. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో మనం వీడియో పోస్ట్ చేయక 4 days అయితే అయ్యిందండి. సో కొంచెం హెల్త్ బాగాలేదు. సో అందుకోసం అని చెప్పి పెట్టలేకపోయాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా ప్రొసెసర్ ఏంటో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూపిస్తున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకున్నాను. ఒక 9 వరకు లవంగాలను తీసుకున్నాను. ఒక 2 pinches నేను మిరియాల పొడిని అయితే తీసుకున్నాను. మీ దగ్గర మిరియాలు ఉంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ ఆనియన్ని మనం చక్కగా ఈ విధంగా పీల్ ఆఫ్ చేసి కట్ చేసుకోవటమేనండి. చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. సో మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి ఈ బల్లులు అనేవి మనం ఈ లిక్విడ్ ప్రిపేర్ చేసి స్ప్రే చేస్తే అస్సలు రావండి. గోడల మీదకే కాదు కదా, మన ఇంటి దరిదాపుల్లో కూడా రాదు. సో ఇప్పుడు ఈ ఆనియన్ అలాగే లవంగాలు ఈ విధంగా ఒక 2 spoons వాటర్ పోసి ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. జ్యూస్ని మనం ఒక స్పూన్తో దీన్ని కొంచెం ప్రెస్ చేసుకుంటే రిమైనింగ్ ఏదన్నా ఉన్నా కూడా ఇందులోకి చక్కగా ఈ విధంగా దిగిపోతుంది. ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే మనకి ఆనియన్ జ్యూస్ అనేది ఇప్పుడు మనం రెడీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1 glass వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. నార్మల్ వాటరే, మనం తాగైనా పర్లేదు, నార్మల్ వాటర్ అయినా పర్లేదు. సో ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం మిరియాల పొడి ఉంది కదా, ఆ మిరియాల పొడి కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ మిరియాలు ఘాటుగా ఉంటాయండి చాలా, అది మనందరికీ తెలిసిందే. అలాగే లవంగాలు కూడా చాలా ఘాటుగా ఉంటాయి. అలాగే ఆనియన్ స్మెల్ కూడా మనకి చాలా ఘాటుగా వస్తుంది. కాబట్టి ఈ బల్లులకి ఈ స్మెల్ అంటే చాలా ఇరిటేషన్ అండి. సో మీరు ఈ లిక్విడ్ని ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత ఇందులోకి ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి డెటాల్. ఈ డెటాల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ డెటాల్ వచ్చేసి నేను 1 spoon యాడ్ చేసుకున్నానండి. ఫుల్గా చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి, నేను తీసుకున్న వాటర్కి, డెటాల్కి పర్ఫెక్ట్గా సరిపోయేలాగా చూసుకున్నానండి. మీరు కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేసేట్లయితే ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం పెంచుకోవాలి. డెటాల్ కూడా ఇంకా 1/2 tablespoon ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఓకే కదా. సో ఈ డెటాల్ స్మెల్ కూడా బల్లులకి అస్సలు నచ్చదండి. సో ఈ స్మెల్కి చాలా వరకు పారిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా అన్నీ మిక్స్ చేసేసేయండి. చూసారు కదా. సో ఈ లిక్విడ్ మనకి స్మెల్ కూడా కొంచెం డెటాల్ స్మెల్ వస్తుందండి. అన్ని ఫ్లేవర్స్ మిక్స్ అయ్యి వస్తుందన్నమాట. సో జనరల్గా ఏంటంటే బల్లుల చర్మం అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. సో ఈ లిక్విడ్ని మీరు డైరెక్ట్గా మనం గోడల మీద బల్లులు వస్తాయి కదా, ఆ ప్లేస్లో అయినా స్ప్రే చేయొచ్చు. లేదా బల్లులు ఉన్నాయనుకోండి, మనకి అందే విధంగా ఉంటే కనుక ఆ బల్లుల మీదే ఒక స్ప్రే బాటిల్లో ఈ విధంగా ఈ లిక్విడ్ మొత్తాన్ని నింపేసుకొని ఆ బల్లుల మీద స్ప్రే చేశారనుకోండి, వాటికి పైన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి ఈ లిక్విడ్ కొంచెం ఏంటంటే మంటగా ఉంటుందండి. ఆ మంట అవి తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. మళ్ళీ ఇంకా ఎప్పుడు కూడా మన ఇంటి దరిదాపుల్లో కూడా రావండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా. జస్ట్ ఒక 5 minutes మనకి టైం ఉంటే చాలండి. ఫటాఫట్ దనదన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. సో పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఒకసారి నేను మీకు స్ప్రే చేసి కూడా చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, మనకి గోడల మీద జనరల్గా బల్లులు అనేవి వస్తూ ఉంటాయి కదా, ఆ బల్లులు వచ్చే ప్లేస్లో ఈ విధంగా మీరు స్ప్రే చేయాలండి. స్ప్రే చేస్తే ఆ స్మెల్కి రాకుండా ఉంటాయి. లేదా బల్లులు అక్కడే ఉన్నాయి అనుకోండి, దాని మీదే స్ప్రే చేశారంటే ఆ ఒళ్ళు మంటగా ఉంటుంది కాబట్టి ఇంకొకసారి రాకుండా ఉంటుంది. జస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే మనకి బల్లులు ఇంట్లోకి రాకుండా ఉండటానికి మాత్రమే, అంతేకాని బల్లులను చంపడానికి అయితే కాదండి. సో చూసారు కదా, మరి ఇంతేనండి. సో గోడల మీద ఏమైనా మరకలు పడతాయేమో అని ఎవరికైనా డౌట్ ఉండొచ్చు. సో మనం
వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నార్మల్వే కాబట్టి మరకలు అనేవి ఏం పడవండి. మీరు ఇంకా కొంచెం బాగా పవర్ఫుల్గా కావాలి అంటే కనుక ఇందులో వెల్లుల్లి, అలాగే నిమ్మ ఉప్పు అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. అలాంటివి యాడ్ చేసినప్పుడు ఏంటంటే గోడల మీద మరకలు పడే అవకాశం ఉంటుంది, అదొక్కటి మాత్రం గమనించగలరు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ లిక్విడ్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసాము. సో ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో రిజల్ట్ అయితే 100% పక్కా అండి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా వచ్చింది అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.